హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్. ఈ వీడియోలో అయితే ఈ డ్రెస్ యొక్క కటింగ్ అయితే చూపిస్తానన్నమాట. అయితే ఈ డ్రెస్ డిజైన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కాకపోతే క్లాత్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఫ్రాక్కి యూజ్ చేసిన క్లాత్ అయితే కాదు, కానీ కాస్ట్ పైన కోట్ కోసం నెట్ క్లాత్ అయితే యూజ్ చేశాను అనమాట. అది కాస్ట్ ఎక్కువ పడింది, నాకు మీటర్ 120 వరకు పడింది అనమాట. ఈ డ్రెస్ కోసం నేనైతే ఫ్రాక్కి తీసుకున్నాను కదా, నావీ బ్లూ కలర్, అది వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. అండ్ పైన యూజ్ చేసిన నెట్ క్లాత్ వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకున్నాను. ముందుగా బాడీ పార్ట్ కోసం లైనింగ్లో కొంచెం క్లాత్ తీసి పెట్టుకోవాలి. నేనైతే 1 మీటర్ తీసుకోవట్లేదు, కానీ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు తక్కువ సరిపోతుంది. అండ్ రిమైనింగ్ క్లాత్ వచ్చేసి మనం డౌన్ పార్ట్కి అయితే యూజ్ చేయాలన్నమాట. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత మెజర్మెంట్స్ అయితే మార్క్ చేసుకుంటాను అనమాట. ఇదైతే స్మాల్ అని చెప్పొచ్చు, మరీ ఎక్సెస్ కాదు, స్మాల్కి తక్కువ కాదు, అలా అని మీడియంకి ఎక్కువ కాదు, మిడిల్లో ఉంటుందన్నమాట. సో ముందుగా బాడీ పార్ట్ లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. యాజ్ యూజువల్గా 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగ ఒక గీత అడ్డంగా గీసేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నిలువుగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే అడ్డంగా కూడా లైన్ 6 ఇంచెస్కి ఈ విధంగా గీసేసుకుంటున్నాను. సో ఇలా గీసేసుకున్న తర్వాత ఈ గీత ఉంది కదా, దీంట్లో ఒక హాఫ్కి అంటే 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ మన అప్పర్ బస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్. నా అప్పర్ బస్ట్ వచ్చేసి 33.5 ఉంటుంది. సో 33.5ని 4తో డివైడెడ్ బై చేస్తే మనకి ఇంచుమించు 8.5 వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ 8.5కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను వేస్ట్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా గ్యాప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. నా వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. 30 ఇంచెస్ని 4తో డివైడెడ్ బై చేయాలన్నమాట. అలా చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఆ 7.5కి మనం వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి, కానీ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా 7.5కి ఇంకా 3 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఆ క్రాస్ అనేది ఒక 1 ఇంచ్ గ్యాప్ కానీ లేకపోతే హాఫ్ ఇంచ్ గ్యాప్ కానీ అలా క్రాస్గా గీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నార్మల్ సింపుల్ నెక్స్ అయితే పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ స్క్వేర్ నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే పెద్దగా హైలైట్ అవ్వదు కదా, పైన కోట్ వచ్చేస్తుంది కాబట్టి మనకి లోపల బాడీ పార్ట్ అనేది పెద్ద హైలైట్ అవ్వదు అనమాట. అందుకని ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేసేస్తున్నాను. ఆర్మ్ హోల్ గీసుకున్నాం కదా, అక్కడ కార్నర్లో లైట్గా అలా మార్క్ చేసుకొని ఇంకా ఆర్మ్ హోల్ సర్కిల్ అనేది గీసేసుకోవాలన్నమాట. రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకొని ఇంకా ఇప్పుడు వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ దగ్గర కూడా మనం ఖర్చుకి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా లైన్స్ అనేవి గీసేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా లైన్ గీసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షేప్ అనేది గీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్టే, ప్రతి డ్రెస్కి నేను ప్రిన్సెస్ కట్టే పెడతాను. సో ఇప్పుడు షేప్ అనేది గీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా 9.5కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ గ్యాప్లో మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద నుంచి పైకి స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది కాబట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కింద మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గరికి లైన్ గీసేసుకోవాలి స్ట్రైట్గా. ఆ లైన్నే మనం ఆర్మ్ హోల్కి కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. అండ్ దాని పక్కనే ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ ఈ పాయింట్లో కలిపేసేసుకోవాలి. ఈ విధంగా
కలిపేసుకోవాలి. అక్కడ కర్వ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఇస్తే మనం కటింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా చేస్తే ఆ కర్వ్ అనేది స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. సో మనం కరెక్ట్గా కర్వ్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి. అంతే అండి. ఈ మార్కింగ్ని బట్టి ఇంకా కట్ చేసేసుకోవడమే. ఆర్మ్ హోల్ కట్ చేసుకున్నాను అండ్ ఈ ఖర్చు అనేది కట్ చేసేసుకున్నాను అనమాట. అంతే. ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సేమ్ కాబట్టి వేస్ట్ అలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం షోల్డర్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేర్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ వేరుగా అండ్ బ్యాక్ పార్ట్ వేరుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది, కానీ బ్యాక్ పార్ట్ మనకి ఓన్లీ టక్స్ వస్తాయి కాబట్టి అది వేరుగా ఇది వేరుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ముందు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. దానికి ముందు ఏం చేస్తానంటే ఆర్మ్ హోల్ డీప్ తీస్తానన్నమాట. ఆర్మ్ హోల్ డీప్ తీసేసిన తర్వాత ఇంకా నెక్ అండ్ ఈ షేప్ కట్ చేసేసుకోవడమే. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవడమే. నేనైతే ఫస్ట్ ఈ విధంగా నెక్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షేప్ కట్ చేస్తున్నాను అనమాట. నేను చూసారా డీప్ తీయడం మర్చిపోయాను. నిజంగా ఈ మధ్య ఏమేమో ఆలోచిస్తా కట్ చేస్తున్నాను. అసలు నిజంగా 2 డ్రెస్సెస్ అలాగే అనుకున్న డిజైన్ కాకుండా వేరే డిజైన్ అలా కట్ చేసేసాను అనమాట. ఏంట్రా ఇలా కట్ చేస్తున్నాను, అసలు ఏం ఆలోచిస్తున్నానో కూడా అర్థం అవడం లేదు. కానీ ఇట్లా కట్ చేసేటప్పుడు మటుకు మన మైండ్ కొంచెం కంట్రోల్లో ఉండాలి, లేదంటే డ్రెస్ మొత్తం పాడైపోతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్లో మనకి పెద్ద పని ఏమి ఉండదు, ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ నెక్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలన్నమాట. జస్ట్ స్క్వేర్ నెక్కే కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఇందాక ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ పెట్టాను అనమాట డీప్, అండ్ ఇది బ్యాక్ నెక్ కాబట్టి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. 7.5 ఇంచెస్ ఆ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. అది మరీ డీప్ కాదు, అలా అని మరీ పైకి ఎత్తినట్టు ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే డీప్ పెట్టుకునే వాళ్ళు కరెక్ట్గా ఒక 9 పెట్టుకున్న డీప్ సరిపోతుంది. నేనైతే 7.5 పెట్టాను. అండ్ ఈ విధంగా స్క్వేర్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవడమే. సో ఇది బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది డౌన్ పార్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. డౌన్ పార్ట్ లైనింగ్ కట్ చేసేసుకోవాలి. ఇది లైనింగ్ అనమాట. సో లైనింగ్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను. నార్మల్గా ఇట్లాగా 1 ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ ఫోల్డ్ చేస్తున్నాను. దీన్ని ఈ విధంగా క్రాస్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేసేసుకోవడమే అనమాట. నేనైతే ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ 9 ఇంచెస్ అనేది నాకు ఎక్స్ట్రా అయిపోయింది. సో నేను లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తాను కదా, తర్వాత నేను తెలుసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేశాను. సో మెయిన్ క్లాత్ అనేది కొంచెం తక్కువ కట్ చేసుకోవాలని తెలుసుకున్నాను అనమాట. సో 9 పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అడ్డంగా 9 పెట్టుకున్నాను. 9 ఎక్కువ అయిపోయింది. మేబీ 8 అలా పెట్టుకుంటే సరిపోయిండేది. 8 కానీ 7:30 కానీ ఆ విధంగా పెట్టుకుంటే సరిపోయిండేది. సో నేను ఈ విధంగా 9 పెట్టుకొని ఇక్కడ నుంచి లైనింగ్ ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగుకి నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్కి ఏ జాయింట్ వేసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే లోపల లైనింగ్ అనేది మనకు పొట్టిగా ఉన్న నో ప్రాబ్లం కాబట్టి లైనింగ్కి మాత్రం ఏ జాయింట్ వేసుకోకుండా అది ఎంత పొడుగు వచ్చిందో అంత పొడుగుకి నాకు కరెక్ట్గా ఒక 26 వచ్చి ఉంటుంది అనమాట. 26 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో 26 ఇంచెస్కి ఈ విధంగా లైనింగ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మెయిన్ క్లాత్ కూడా, అంటే డౌన్ పార్ట్ మెయిన్ క్లాత్ సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో అదే విధంగా ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఫోల్డ్ చేయడం నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అసలు నిజంగా లోపల బాగా మడతేస్తుంటే బయట బాగా మడతేస్తుంటే లోపల ఫోల్డ్స్ పడిపోతూ ఉన్నాయి. ఇది ఫోల్డ్ చేయడానికి నాకు టైం ఎక్కువ పడింది అనమాట, ప్రాపర్గా ఫోల్డ్ చేయడానికి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి చెప్పాను కదా 9 ఇంచెస్ ఎక్కువ అయిపోయింది అని, ఇది ఒక 7:30 పెట్టుకున్నాను అనమాట. వేస్ట్ దగ్గర అడ్డంగా 7:30కి పెట్టుకొని మార్క్ చేసుకొని, అండ్ నిలువుకి వచ్చేసి నాకు కరెక్ట్గా 35 ఇంచెస్ పడిందనమాట. నిలువుకి 35 ఇంచెస్ అనమాట పొడవు. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. ఇది కట్ చేసుకున్న తర్వాత కూడా నాకు డౌన్ పార్ట్ అనేది హెచ్చు తగ్గులుగా వచ్చింది.
అండ్ యూట్యూబ్లో ఒక టిప్ చూశాను, మొత్తం ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేసి సమానంగా పెట్టేసేసి స్ట్రైట్గా కట్ చేసేస్తే అది సరి సమానంగా ఈక్వల్గా వచ్చేస్తాయి ఈ గారా అనేది అని చెప్పి టిప్ చూశానమాట. సో అదే నేను చేశానమాట. ఆ టిప్ అనేది వర్క్ అయిందనమాట. అలా కట్ చేసేసిన తర్వాత సరి సమానంగా నిజంగానే క్లియర్గా వచ్చేసింది. సో ఈ విధంగా డౌన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ బేస్ చేసుకొని బాడీ పార్ట్ కూడా కట్ చేసేసుకోవడమే. ఇంతటితో కటింగ్ పార్ట్ అయితే అయిపోతుంది. మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు, కామెంట్ బాక్స్లో అక్క కోట్ కటింగ్ చూపించలేదు ఏంటక్క అని అడుగుతారు కదా. కోట్ నేనే షూట్ చేయలేదు, ఎందుకంటే బాగా వస్తుందో లేదో నమ్మకం లేకుండా కట్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా ఇలా కోట్ మోడల్ కుట్టడము. సో ఎందుకు ఇది షూట్ చేయడము, మనకి తెలియదు కదా బాగా వస్తుందో లేదో. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుట్టేటప్పుడు షూట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే షూట్ చేయలేదన్నమాట. బై గాడ్స్ గ్రేస్ కోట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే. అండ్ బాయ్ బాయ్.